కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము, దేవదూతల సువర్తమానము, రాజు పన్నిన కపటోపాయము, పసిపిల్లల వధ జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా, నిసిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు ఆత్మకథ. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా, నిసిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు ఆత్మకథ. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. దిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత దీనమట. కాలాతీతుడు కాలవశుడిగా మారినవైనమట, సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. మన కొరకే శిశువు పుట్టెనను మాట ప్రవచనము. ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము.